పొన్నూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంబటి మురళి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ కి వచ్చినటువంటి ప్రజాదరణ చూస్తేనే తన విజయం ఖరారు అయినట్లు అంబటి మురళి పేర్కొన్నారు. తాను నామినేషన్ కార్యక్రమంలో డైరెక్ట్ గా పాల్గొన్నప్పటికీ ప్రజాదరణ చూస్తే అసలు నామినేషన్ అవసరమే లేదనే విధంగా అనిపిస్తుందని అన్నారు. వచ్చే నెల 3వ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి పొన్నూరులో ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరాలు ఒక చేతగాని దద్దమ్మలాగా ఏ ఒక్క కార్యక్రమాలు చేయకుండా ఈ రోజు మన 5 సంవత్సరాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం 7 గంటలకు నంబూరులో ప్రారంభమైన ఈ ప్రజా ప్రదర్శన ఇప్పుడు 4:30 సమయం అయింది. అంటే నామినేషన్ సమయం కూడా ముగిసిపోయి నేను ఈరోజు నామినేషన్ వేయలేకపోవడం పట్ల నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు గ్రామాన ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు నాకు ఎంతో కడుపు నిండిపోయింది. ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు నెగిసిన ప్రజా ప్రదర్శన ధూళిపాళ్ల కొట్టుకుపోయాడని నేను భావిస్తూ ఉన్నాను. అతను నామినేషన్ వేసినా వేయకున్నా పెద్ద వ్యత్యాసం లేదు. అంతేకాకుండా గత 25 సంవత్సరాల్లో అతను ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. క్రితం 5 సంవత్సరాల్లోనే మన రోసయ్య గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కనుక రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ కిలారి వెంకట రోసయ్య గారు పార్లమెంటుకి అసెంబ్లీకి నేను గెలవడం అనేది నామ మాత్రమే అని మేము భావిస్తూ ఉన్నాము. కనుక కార్యకర్తలు ఏకోన్ముఖంగా కష్టపడి 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో బ్యాలెట్లు నింపడం ద్వారా మా విజయాన్ని చేకూర్చి రాబోయే 5 సంవత్సరాల్లో మేమిద్దరం సంయుక్తంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కార్యోన్ముఖమై ఉన్నామని, సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాన ప్రజానీకం ముఖ్యంగా మహిళలు చూపినటువంటి ఆదరణ ఎంతో మరువలేదని మీ అందరికీ తెలియజేస్తూ పొన్నూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయాలనుకున్న విషయాలు ఈరోజు చెబుదామని పెద్ద బహిరంగ సభ జరుపుకుందామని అనుకుంటే ప్రజా ప్రదర్శన గంటల సమయం పాటు నడవడంతో అది సాధ్యపడలేదు.